వస్తుంది. ఇప్పుడు ఈ సినిమా ఏమని చూద్దాం. కిందికి రమ్మను. అది సినిమా ఏమని చెప్పి నాకు కూడా జోష్ వచ్చింది అప్పుడు. అదే అడిగిన ఇంతకుముందు అమ్మాయి ఉండే కదా, ఇప్పుడే వద్దు తొందరపడకు, మెల్లిమెల్లిగా చూపిస్తాం అన్నట్టుగా. మెల్లిమెల్లిగా చూపిస్తారా? సాయంత్రం రేపు పొద్దున వరకు. ఇప్పుడు కాదన్నా, థియేటర్లోనా? థియేటర్లో రిలీజ్ అయినాక చూడాలని అన్నారు. ఇప్పుడు వేరే ప్రోగ్రామ్ ఉంది. చెప్పు. నువ్వు వెళ్ళిపోను. నేను ఎందుకు వెళ్ళిపోవాలి? నువ్వు అప్పటి నుంచి చాలా బాగా చేసినావు, మంచి మంచి మాటలు మాట్లాడినావు, ఇంట్రడక్షన్ చాలా బాగా చేసావు, కరెక్ట్ గా చెప్పావు కదా, చాలా సంతోషం వేసింది. ఇక నువ్వు వెళ్ళిపోతే అమ్మాయి వస్తుంది. రెస్ట్ తీసుకోమంటావా? ప్లీజ్. ఇప్పుడు ఏం చేస్తారు మరి? మేము ఏదో చేస్తాం, నువ్వు చూస్తున్నావు. ఏదో చేస్తా అంటే ఏంటది? ఆడియో ఫంక్షన్ చేస్తారంటే నేను పోయి ఫ్యాన్స్ మధ్యలో కూర్చుంటా. ఆడియో ఫంక్షన్ అన్నా? ఇమ్మీడియట్ గా. రైట్. నువ్వు రావమ్మా తల్లి. భలే 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 సూపర్. అమ్మయ్యా, నీకు తగ్గోడు భలేగా దొరికాడు కదా. ఏదో హ్యాపీగా వీళ్ళందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటే మధ్యలో తను వచ్చేసి ఏదేదో గోల చేసి మొత్తానికి ఏదో చేశారు. కానీ జోష్ వచ్చిందా అందరిలో? ఓకే, సో తారాలోకం అంతా దిగొచ్చేసింది. అందరూ కూడా సో నాగ చైతన్యకి అండ్ యూనిట్ మెంబర్స్ అందరికీ కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారు. ఆల్రెడీ హార్ట్ఫుల్ గా వారి లుక్స్ తో బ్లెస్సింగ్స్ ఇచ్చేశారు. ఇంకాసేపట్లో మరికొందరు మాటల ద్వారా ఇవ్వబోతున్నారు. అయితే ఇక్కడికి ఈ కార్యక్రమానికి రావాలని ఎంతున్నా పాపం అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల కాస్త బిజీగా ఉండడంతో రాలేకపోయిన వారు గ్రీటింగ్స్ ని పంపించారు. ఇప్పుడు ఏవి ద్వారా మనం చూద్దాం. సస్పెన్స్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అంటే అందరికీ దిల్ రాజ్ అని బాగా పరిచయం ఉన్న వ్యక్తి. 9వ సినిమా నాగ చైతన్యతోటి అక్కినేని నాగేశ్వరరావు గారు 3rd జనరేషన్. ఆయన ఫ్యామిలీలో మళ్ళీ ఒక మంచి నటుడు. ఎందుకంటున్నానంటే నేను కొన్ని స్టిల్స్ చూశాను ఈ మధ్యన. అది చూసి నేను తప్పకుండా ఈ నాగ చైతన్య మంచి ఆర్టిస్ట్ అవుతాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దిల్ రాజ్కి, నాగ చైతన్యకి ఇద్దరికి నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ భగవంతుడు వారిద్దరికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుతూ tear it out, say Josh, you can get high enough to the top of the roof and you can make it out. With Josh, you can get wild now. Say Josh, let me hear you loud enough. With Josh, let me, Josh, let me hear you scream. Josh. అందరికీ నమస్కారం. ఎంతో ముచ్చటగా హుషారుగా ఆనందంగా జరుగుతున్న ఈ జోష్ ఆడియో ఫంక్షన్ కి ఈ వేడుకలో నేను పర్సనల్ గా పార్టిసిపేట్ చేయలేకపోతున్నాను. ఏదో పర్సనల్ రీజన్స్ మూలంగా నిజంగా నేను మిస్ అవుతున్నాను. కారణం నా ఫ్రెండ్ నా కుమారుడు నాగ చైతన్య నటిస్తున్న జోష్ ఫిలిం కి సంబంధించిన మొట్టమొదటి వేడుక కావటం, అలాగే అభిరుచి గల నిర్మాత దిల్ రాజు ఈ చిత్ర నిర్మాత కావటం మరో కారణం. ఏ విధంగా చూసినా ఇది ఒక స్పెషల్ ఫిలిం. నాగ చైతన్యకి ఇది ఒక స్పెషల్ డే. ఇట్స్ ఎ వండర్ఫుల్ బిగినింగ్. మా కళ్ళ ముందు తిరిగిన పిల్లలు హీరోలు అవుతున్నారంటే తమాషాగా ఉంది, అలాగే థ్రిల్లింగ్ గానే ఉంది. ఈ థ్రిల్ కోర్టు సంపాదిస్తే రాదు, యోగ్యులైన కొడుకుల్ని కంటేనే వస్తుంది. ఆ జోష్ ఏమిటో ఎంజాయ్ చేస్తున్న నాకు తెలుసు. అందుకే అంటున్నాను, నాగ చైతన్య అక్కినేని ఫ్యామిలీకి లభించిన డబుల్ ధమాకా.